गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत भरद्वाज महाराज की जय। प्रिय बंधुవులారా నమస్తే। సద్గురువును ఆశ్రయించిన వాడికి సకలం కూడా సద్గురు రూపంగానే కనిపిస్తుంది। సాయి అనేది ఒక కేవలం నామం కాదు। సాయి సాయి అంటే చాలు ధరించిపోతారంటారు సాయినాథ్ మహారాజుల వారు। అంటే నిజంగా సాయి సాయి అని కేవలం నిమిత్త మాత్రంగా ఉచ్చరిస్తే, కేవలంగా ఉచ్చారణ చేస్తే తరించిపోతామా అంటే కాదు। గురువు అని, సద్గురువు అని మనం భావించిన తర్వాత లోతుగా ఆయన సూచనలన్నీ గమనిస్తే ఈ విశ్వమంతా నీకు గురువై నిలుస్తుంది। నచికేతుడు యమధర్మరాజుని జనన మరణ రహస్యాలను గురించి ఆ జ్ఞానాన్ని చెప్పమని అడుగుతాడు। యమధర్మరాజు గారు అదైతే చెప్పను, రాజ్యభోగాలు ఇస్తాను, అనంతమైన సంపదలను ఇస్తాను, చిరంజీవత్వాన్ని కూడా నీకు ప్రసాదిస్తాను అంటారు, కానీ ఆ రహస్యాన్ని అయితే చెప్పడానికి కుదరదంటారు। కానీ నచికేతుడు అదే జ్ఞానం తనకు కావాలని పట్టుబడతాడు। ఒక్కసారైనా భగవంతుని గురించి, భగవద్ అనుభూతిని పొందని ఆ నచికేతుడికే ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమైంది। ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో తప్పకుండా గురువు ఆశీస్సులు పొంది ఈ విశ్వమంతా నీ గురువు అని తెలుసుకోవడమే మనం చేయవలసింది। సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై।